అన్నపూర్ణ సంస్థలో ఆదుర్తి సుబ్బారావు గారు రూపొందించిన రెండవ ద్విభాషా చిత్రం తెలుగులో మాంగళ్య బలం, తమిళంలో మంజల్ మహిమై. అమర సందేశం చిత్ర నిర్మాత భావన్నారాయణ గారు బెంగాలీ చిత్రం అగ్ని పరీక్ష ప్రింట్ని తీసుకొచ్చి సినిమా పెద్దలకి చూపించారట. దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి కథ నచ్చి వెంటనే ఆ చిత్రం హక్కుల్ని కొనుగోలు చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్ర నిర్మాణాన్ని ఆరంభించారట. హిల్ స్టేషన్ ఊటీలో చిత్రీకరణ జరుపుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రంగా, విజయవాడ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లో ప్రజల సమక్షంలో 100 రోజుల సభని జరుపుకున్నటువంటి తొలి తెలుగు చిత్రంగా, జాతీయ స్థాయిలో బహుమతిని పొందినటువంటి ఉత్తమ తెలుగు చిత్రంగా, విశిష్ట ఖ్యాతిని పొందినటువంటి ఈ చిత్రం రజతోత్సవాన్ని జరుపుకుంది. బాల్య వివాహంతో ముడిపడిన పిల్లలు పెద్దలైన తర్వాత ప్రేమికులుగా మారటం, మాంగళ్య బంధంతో ఒకటి కావటం ఈ చిత్రాన్ని మహిళా ప్రేక్షకులకి మరింత దగ్గర చేసింది. మాస్టర్ వేణుగారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు పాడిన ఈ శ్రీశ్రీ గీతం వింటే చిత్ర కథాంశం మీకిట్టే అర్థమవుతుంది. ఊటీలో ఒకే రోజులో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మధుర గీతాన్ని మీకు ఇప్పుడు వినిపించబోతున్నారు కల్పన అండ్ కారుణ్య. వాడిన పూలే వికసించెనే, వాడిన పూలే వికసించెనే, చెరవీడిన హృదయాలు పులకించెనే, వాడిన పూలే వికసించెనే. తీయని కలలే ఫలించెనే, తీయని కలలే ఫలించెనే, ఎలకోయిల తన గొంతు సవరించెనే, తీయని కలలే ఫలించెనే. తీయతేనియ కొసరింది భ్రమరం, లోకమే ఒక ఉద్యానవనము, లోటులేదిక మనదే సుఖము. తీయని కలలే ఫలించెనే, ఎలకోయిల తన గొంతు సవరించెనే, తీయని కలలే ఫలించెనే. పగలే జాబిలి ఉదయించెనేలా, పగలే చాలును పరిహాసమేలా, పగలే జాబిలి ఉదయించెనేలా, పగలే చాలును పరిహాసమేలా. తేట నీటను నీ నవ్వు మొగమే, తేలియాడెను నెలరేణి వలెనే. వాడిన పూలే వికసించెనే, చెరవీడిన హృదయాలు పులకించెనే, వాడిన పూలే వికసించెనే. చెదిరిపోవని ప్రేమానుబంధం, ఆలపించిన ఆనంద గీతం, ఆలకించగ మధురం మధురం. వాడిన పూలే వికసించెనే, చెరవీడిన హృదయాలు పులకించెనే, వాడిన పూలే వికసించెనే. తన ఏకైక కుమారుడు ఆదుర్తి సాయి భాస్కర్ నిర్మాతగా రవి కళామందిర్ అనే చిత్ర నిర్మాణ సంస్థని స్థాపించి శ్రీ ఆదుర్తి నిర్మించిన మొట్టమొదటి చిత్రం సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడుగా నటించిన మాయదారి మల్లిగాడు.
విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి కథని సమకూర్చింది శ్రీమతి ఆదుర్తి కామేశ్వరి బాలగారే. గాలికి ధూళికి పెరిగిన రౌడీ మల్లికి, కర్పూరంలాగా కరిగిపోయిన పతిత పంకజంకి నడుమ ఈ దర్శక చక్రవర్తి చిత్రీకరించిన ఆప్యాయతానురాగాలకు మహిళా లోకం నీరాజనాలు పట్టింది. మల్లిగాడికి అతనిని ప్రేమించిన చంద్రికి మధ్య తొలి రాత్రి జరుగుతూ ఉంటే పంకజం పాడిన ఆత్మీయ గీతం ఈ చిత్రానికే హైలైట్. వయసులో సినదానివి కనుక నేను సెల్లెమ్మ అన్నాను, లేకపోతే నేను అమ్మ అని పిలవాలి అని సత్యానంద్ గారు రాసినటువంటి మాటలు మనసుకు హత్తుకుంటాయి. అఖండ విజయం సాధించిన ఆ చిత్రం కోసం మహాదేవన్ గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు పాడిన ఈ మనసు కవి రాసినటువంటి పాటని ఇప్పుడు మన కోసం వినిపించబోతున్నారు ప్రణవి. పందిరి నీడలాన జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి, మల్లె పందిరి నీడలాన జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి. మా అన్నకు మా చంద్రికి ఇది తొలిరే, నాకిది వరమో కొట్టే వెళ్ళకాయి జాబిల్లి తెల్లవారనీయకాయి రే. గడుసు పిల్లకు వయసు నేడే గుర్తుకొచ్చింది, మొరటు వాని మనసు దానికి పులకరించింది. గడుసు పిల్లకు వయసు నేడే గుర్తుకొచ్చింది, మొరటు వాని మనసు దానికి పులకరించింది. ఇద్దరికి ఈనాడు నువ్వే ముద్దు నేర్పాలి, ఆ ముద్దు చూసి చుక్కలే నిన్ను వెక్కిరించాలి. కళ్ళు కొట్టి వెళ్ళకోయి జాబిల్లి తెల్లవారనీయకోయి రే. పెళ్లి సంబరమెన్నడెరుగని ఇల్లు నాదే, పసుపు తాడే నోచుకొని బ్రతుకు నాదే. పెళ్లి సంబరమెన్నడెరుగని ఇల్లు నాదే, పసుపు తాడే నోచుకొని బ్రతుకు నాదే. ఈ పెళ్లి చేసి నేను కూడా ముత్తైదువైనాను, ఈ పుణ్యమేపై జన్మలో నన్ను ఇల్లాలిని చేయ